విశాఖలో టీడీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు శ్రీ భరత్ వెలగపూడి రామకృష్ణబాబు ఎంపీపీ కాలనీ ఎన్నికల కార్యాలయంలో రజకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారానికి వచ్చిన పృథ్వీరాజ్ మాట్లాడారు. 131 అసెంబ్లీ 21 పార్లమెంట్ స్థానాలు కూటమి సొంతమన్నారు. వైజాగ్ జగనన్న బాణం ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కొంత వైసీపీ ఓటు బ్యాంకును చీల్చడం ఖాయమని సినీ నటుడు పృథ్వీరాజ్ స్పష్టం చేశారు. ఏపీలో కొన్ని చోట్ల కామన్ సింబల్ గా స్వతంత్రులకు ఈసీ కేటాయించిన గాజు గ్లాసు గుర్తు జనసేనకే దక్కుతుందంటున్న పృథ్వీరాజ్తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి విస్తృత ప్రచారం సాగిస్తుంది. ముఖ్యంగా స్టార్ క్యాంపెయినర్లు అందరూ కూడాను ఎన్డీఏకు సపోర్ట్ చేస్తూ ప్రజల్లోకి వెళ్తూ వాళ్ళందరూ కూడాను ప్రజలకు ఓటు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో 30 years ఇండస్ట్రీ పృథ్వీరాజ్ మనతో ఉన్నారు. సినీ రంగంలో కమెడియన్గా పలు చిత్రాలు అందించినటువంటి పృథ్వీరాజ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈరోజు రాష్ట్రంలో మీరు క్యాంపెయినింగ్ చేస్తున్నారు ఎన్డీఏ కూటమికి, ఎలా ఉంది? ఎలాంటి రెస్పాన్స్? అద్భుతంగా ఉందండి. ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజల్లో భయంకరమైన మార్పు వచ్చింది. రాత్రి 9:30కి మనకి టైం అయిపోయినా కూడా 11 వరకు కూడా జనాలు అలాగే నడుస్తూనే ఉన్నారు. సో కూటమి అభ్యర్థులను మేము అఖండమైన మెజార్టీని ఇస్తాం. అద్భుతంగా జనసేన అభ్యర్థులను గెలిపించుకుంటాం. 2 పార్లమెంటు సభ్యులు, కూటమిలో ఉన్న పార్లమెంటు సభ్యుల్ని, అలాగే బీజేపీ, టీడీపీ, జనసేన బలపరిచినటువంటి కూటమి అభ్యర్థులు 144 మంది ఉన్నారు. అందరూ కలిపి మాకు వచ్చిన మేము చూసిన ఈ జనాల మధ్యలో ఉన్న సర్వే కానీ ఇది కానీ చూస్తే 2 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. అది బలపడింది. 136 అసెంబ్లీ స్థానాలు, 21 పార్లమెంటు స్థానాలు దిశగా దూసుకెళ్తుంది ప్రభుత్వం మా కూటమి. రేపు పొద్దున్న ఎలక్షన్ మే 13 వచ్చేటప్పటికి ఇంకా పెరిగే అవకాశమే ఉంది. పర్టికులర్గా ఈ రాళ్ల దాడి జగన్మోహన్ రెడ్డి జరిగిందనే దానికి మీ కామెంట్ ఏంటి? అదంతా ఒక మన కోడిగత్తి వర్షన్ 2 అండి. అది బాహుబలి 2 అని తీస్తాం కదా, ఆ టైపు రాయి పెట్టి కొడితే అది నేను చెప్పాను. ఇప్పుడు ఒక స్ప్రింగ్ వచ్చి ఇక్కడ తగిలేటప్పటికి ఇక్కడ ఈయన ఉన్నాడు, అటెక్కడో వెల్లంపల్లి ఉంటే ఆయన కన్నుకి ఏదో కోసుకుపోయినట్టు ఇక్కడ ఒక పట్టి వేసి మళ్ళీ నెక్స్ట్ డే ప్రెస్ మీట్కి వెళ్ళినప్పుడు ఇటు పక్క వేసి ఇన్ని డ్రామాలండి. ఇంకేదో ఒక డ్రామా ఆడతాడు. మళ్ళీ మే 13 లోపు ఇంకో డ్రామా రావచ్చు. ఆల్రెడీ కడపలో పిఠాపురంలో కడప రౌడీలు దిగారు. ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లారు నాగబాబు గారు. కడప రౌడీలంతా అక్కడ ఉన్నారు, నాన్ లోకల్ అందరూ అక్కడ ఉన్నారు. అవి వాళ్ళందరినీ క్లియర్ చేయమన్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా దాని మీద చర్య తీసుకుంటుంది. పర్టికులర్గా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నిన్నటితోటి నామినేషన్ విత్డ్రాయల్స్ కానివ్వండి, స్క్రూటినీ కానీ అన్నీ కంప్లీట్ అయిపోయి, అయితే గాజు గ్లాస్ గుర్తు అనేది స్టేట్లో మొత్తం 175 నియోజకవర్గాల్లో దాదాపుగా అన్ని చోట్ల కూడా ఇండిపెండెంట్లకు కేటాయించినట్టుగా తెలుస్తున్నది. కేటాయించడం కూడా జరిగింది. దాని మీద కొంచెం సందిగ్ధత ఉంది. మరి ఎలాగా దూసుకెళ్లే పరిస్థితి ఉంటుంది అంటారు? జనసేనకి ఎఫెక్ట్ ఉంటుంది? అది వచ్చింది టీ కప్లో తుఫాన్లాగా వెళ్ళిపోతుంటే ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ జనసేన పార్టీకి గాజు గ్లాస్ అనేది నిర్ధారణ చేశారు. కాబట్టి దాని మీద మా నాయకులందరూ ఆలోచిస్తున్నారు. మాకు 100% మంచి జరుగుతుందండి. ఒక పార్టీకి కేటాయించిన గుర్తు ఇంకొక పార్టీకి ఇండిపెండెంట్కి ఇవ్వకూడదు, ఎక్కడ రూల్ లేదు. కాబట్టి మా గాజు గ్లాసు మా దగ్గరే ఉంది. ఆ గాజు గ్లాసు ఎవరు వాడటానికి వీలు లేదు. అది మా గాజు గ్లాసు పగిలే కొద్దీ పదునెక్కుద్ది. అవన్నీ డమ్మీ గ్లాసులు, తుప్పు గ్లాసులు, ఇవన్నీ పొలిటికల్గా వీళ్ళు చేసే డ్రామాలు అవన్నీ ఉండవండి. రేపేళ్ళు ఉండవు. మంచి న్యూస్ వస్తుంది దాని మీద. కాంగ్రెస్ పార్టీ పట్ల స్టేట్లో మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యంగా ఈ ఎన్నికల్లో కానీ తాము ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ, ఇందాకే షర్మిల్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది, తాము ఓడిపోతే అవినీతి గెలిచినట్టేను, అధర్మం గెలిచినట్టును, ధర్మం ఓడిపోయినట్టు అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలా అసలు ఎందుకు అనాల్సి వచ్చిందంటారు? ఆమె మాట్లాడిన దాంట్లో 100% న్యాయం ఉందండి. ఇలాగ దుర్మార్గుడి దగ్గర మేము ఓడిపోతే అధర్మం గెలిచినట్టు అని. కానీ ఒక రకంగా బాణం 2 రకాలుగా పనిచేస్తుంది. ఆ బాణం 20% నీ ఓటింగ్ అంతా అట్లా ఆకుపోతుంది. కాంగ్రెస్ బాణం, షర్మిల గారి బాణం. సో ఆమె అక్కడక్కడ క్యాండిడేట్లు గెలిచినా కూడా బ్రహ్మాండంగా ఆ ఓటు పర్సంటేజ్ని లాగి అవతల పాడేస్తుందండి ఆమె. కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుంది కనీసం. నేను అంటే కొంతమంది అక్కడక్కడ ఏదో ఒక 4 సీట్లు, ఒక 5 సీట్లు ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నామో పెద్దలు చెప్తున్నారు. అంటే అందరూ కాంగ్రెస్లో ఉండేవారు కదా ఇదివరకు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఓటింగే లాక్కెళ్తారు తప్ప ఇటు తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ ఓటింగ్ వాళ్ళు ఎక్కడ టచ్ చేయలేరు. అదే మీరు గతంలో చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ పార్టీకి బాగా సపోర్ట్ చేశారు, క్యాంపెయినింగ్ చేశారు. ఇప్పుడు ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నారు. రేపు పొద్దున ఎన్డీఏ రాష్ట్ర అధికారంలోకి వస్తే మీరు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ అనుకుంటున్నారు? మీరు నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇలాగే రూమ్లో పిలిచి 1 to 1 ఇద్దరం మాట్లాడామండి. నిజంగా గొప్ప నాయకుడితో మనం ట్రావెల్ చేస్తున్నామని ఒక అద్భుతమైన ఆత్మతృప్తి కలిగింది మాకు.
ఆయన ఒకటే అన్నారు, అసలు ఎవరు ఇంతవరకు చెప్పలేదు. మీ అడుగులో అడుగు వేసుకుంటే చాలంటే నాకు వేరే ఏమొద్దు, మీతో పాటు మేము ఉండాలి, మీరు ఎక్కడున్నా మాకు భోజనం పెడతారు అంటే నేను వాడుకుని వదిలేసే రకం కాదు. వైఎస్ఆర్సీపీ లాగా నేను మీకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత మీకు ఇస్తాను. నా భవిష్యత్తు ఎంత ముఖ్యమో మీ భవిష్యత్తు కూడా, కార్యకర్తల భవిష్యత్తు కూడా చూసుకునే బాధ్యత ఒక నాయకుడిగా నాది. ఆ మాట విని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంక మీరు ఏం మాట్లాడొద్దు సార్, సరదా సినిమా గురించి మాట్లాడుకుందాం అని బయటకు వచ్చి గాజు గ్లాసులో టీ తాగి కండువా వేసుకుని ప్రచారానికి వచ్చాను. థ్యాంక్ యూ సార్. ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే పృథ్వీరాజ్ గారు చెప్తున్నారని బట్టి ఖచ్చితంగా స్టేట్లో ఎన్డీఏ వేవ్ బాగా ఉందని చెప్పి ఖచ్చితంగా అధికారంలోకి రావడం ఖాయమని చెప్పి, మరోవైపు ఏదైతే షర్మిల చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ షర్మిల అధినేత చేసినటువంటి కామెంట్స్ నేపథ్యంలో 1-2 స్థానాలు గెలిచే అవకాశం అయితే కాంగ్రెస్కు ఉందని చెప్పి ఖచ్చితంగా ఆమె చేసినటువంటి కామెంట్ ఏదైతే ఉందో దాన్ని కొంతవరకు పరిగణనలు తీసుకునే అవకాశం ఉందని చెప్పి, ముఖ్యంగా ఇటు పిఠాపురంలో ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కంటెస్ట్ చేసిన ప్రాంతంలో కడప రౌడీజాలు పూర్తిగా ఉన్నాయని చెప్పి దీని మీద ఎలక్షన్ కమిషన్ కూడా తాము కంప్లైంట్ చేయడం జరిగిందని చెప్తున్నారు. ఇంకో పక్క ప్రధానంగా ఏదైతే ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఎలక్షన్ కమిషన్ ఏదైతే గాజు గ్లాస్ గుర్తును కేటాయించిందో దాని మీద కూడాను తమ పార్టీలు ఒక చర్చను నిర్వహిస్తుందని చెప్పి దీన్ని కమిషన్ దృష్టికి తీసుకెళ్ళడం, ఇంకో పక్క కోర్టుకు కూడా ఇది నోటీసులో తీసుకురావడం జరుగుతుందని చెప్పి, మంచి ఫలితం వస్తుందని చెప్పి 1-2 రోజుల్లో ఖచ్చితంగా తమకే గాజు గ్లాస్ గుర్తును పూర్తిస్థాయిలో కేటాయించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి సినీ నటులు పృథ్వీరాజ్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజు, కిరణ్ కుమార్, 99 టీవీ, వైజాగ్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.